ఈ సినిమా మిస్టర్ రాజేష్ ద కిల్లర్ గురించి చెప్పాలంటే, ఈ సినిమా కథని నేను ఎందుకు తయారు చేశానంటే, నాలో ఉన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ని నిరూపించడానికి నేను తయారు చేసిన స్క్రిప్ట్ ఈ మిస్టర్ రాజేష్. 7 క్యారెక్టర్స్ ప్లే చేశాను, బేస్డ్ ఆన్ 7 పీపుల్స్ లుక్ లైక్ ఇన్ ద వరల్డ్ అనేది బేస్ చేసి, అది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లేస్లో మీట్ అయితే ఎలా ఉంటుంది ఏంటనేదే ఈ సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్ని ఏదో నా పర్ఫార్మెన్స్ని నిరూపించడం కోసం అని చెప్పి పక్క ఓన్లీ యాక్టింగ్ ఓరియంటెడ్ కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ, ఫైట్స్, సాంగ్స్, గ్లామర్, కామెడీ అన్నీ ఇంక్లూడ్ చేశాను. ఈ సినిమాలో మెయిన్ అందరికన్నా నాతో ఒక ప్రొడ్యూసర్ అలా కాకుండా నా ఫ్రెండ్గా, నా బ్రదర్ లాగా, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా నాతో కలిసి పనిచేసింది ఈ సినిమా ప్రొడ్యూసర్ కాదర్వల్లి. చాలా ఎలా అంటే ఈ చిన్న ఏజ్లోనే అతనికి చాలా మెచ్యూరిటీ ఉంది. నేను యాక్చువల్లీ షాక్ అయిపోయాను. ఎలా అంటే ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలని బాగా నేర్చుకున్న ఒక మనిషి కాదర్వల్లి. ఖచ్చితంగా నేను ఈ సినిమా ఆయనకు ఒక మంచి పేరు తెస్తుంది ప్రొడ్యూసర్గా. ఈ సినిమా తర్వాత నాతో మాత్రం కాకుండా ఇంకా వేరే మంచి హీరోస్ కూడా సినిమా చేయాలి, ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్, ఈ సినిమాలో ఎలా ఆర్టిస్ట్ సెలెక్ట్ చేశానంటే, వాళ్ళకున్న పాపులారిటీ మైండ్లో పెట్టుకుని వాళ్ళు ఇప్పుడు టాప్లోనే అలా కాకుండా నాకు మెయిన్ పర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్ట్ కావాలి. సో దానికి మెయిన్ ఏంటంటే లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్లో కమాండ్ ఉండాలి. సో నేను ఎవరో వాళ్ళు బాగున్నారు, వాళ్ళు టాప్లో అని చెప్పేసి నేను తెలుగు తెలియకుండా ఆర్టిస్ట్ తీసుకొచ్చి నేను చేయలేదు. ప్రతి వాళ్ళు బాగా యాక్ట్ చేశారు ఆర్టిస్ట్. ముఖ్యంగా చెప్పాలంటే నేను చాలామందితో 10 years ఇండస్ట్రీకి వచ్చి చాలామంది పని చేశాను. ఒక అమ్మాయి ఫస్ట్ టైం దీనిలో నేను ఫస్ట్ టైం నేను చూశాను ఆర్టిస్ట్గా కూడా నాకు తెలియదు, కానీ తర్వాత తెలుసుకున్నాను తను ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అని. త్రిష అని ఒక అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్, సూపర్గా నా మొదటి క్యారెక్టర్ పర్ఫామ్ చేసింది, చాలా బాగా పర్ఫామ్ చేసింది. తను కానీ ఈ సినిమా హీరోయిన్ సోని చైస్తా కానీ, ఇంకో హీరోయిన్ దీక్షా పంత్ కానీ, అండ్ దెన్ నా వదిన క్యారెక్టర్ యాక్ట్ చేసిన భావన, అండ్ వేరే ఇంకా మెయిన్ ఒక 4 క్యారెక్టర్స్, సురేఖ, పార్వతి, సిమ్మన్, సమీరా కూడా చాలా బాగా చేసింది. అందరూ చాలా బాగా చేశారు. టెక్నీషియన్స్ అంటే కెమెరామెన్ మురళి ఈజ్ ఫ్రమ్ మెయిన్లీ నేను అతను హెల్ప్ చేశానంటే, ఓకే చాలామంది చేశాను, అతను వచ్చి మా నాన్న సొంతూరు నెల్లూరు నుంచి వచ్చిన కుర్రాడు, అతను వచ్చానని చెప్పి అతనికి ఒక అవకాశం ఇచ్చాను. అతను కూడా చాలా హార్డ్ వర్క్ చేసి నా స్పీడ్కి నేను ఎలా అంటే నేను మ్యాక్సిమం యాక్చువల్లీ షూటింగ్ స్పాట్ నాకు వచ్చి నేను చెప్పకూడదు, బట్ నేను అస్సలు కూర్చోను, షూటింగ్ స్పాట్కి వెళ్తే అసలు కూర్చోను. సో కంటిన్యూస్గా వర్క్ చేస్తాను నా స్పీడ్కి. అతను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు మురళీ కృష్ణ కెమెరామ్యాన్కి. అండ్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎస్ఎస్ ఆత్రేయ, సాయి కార్తిక్, అండ్ దెన్ కుదూస్ అందరూ పని చేశారు. మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఎస్ఎస్ ఆత్రేయ నాకు చాలా రోజు నుంచి పరిచయం. ఫస్ట్ టైం అతను దీనిలో మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశాను. చాలా బాగా వచ్చింది. అండ్ అందరికి ఇంకేమైనా మిస్ చేస్తే ఐఎమ్ సారీ, బట్ టోటల్గా నా టీం అందరూ హార్డ్ వర్క్ చేసి మెయిన్ ఈ సినిమా హిట్ అయితే ఆబ్వియస్లీ నాకే పేరు వస్తుంది, కానీ నాతో పాటు అందరికి దీన్ని యాక్ట్ చేసిన ప్రతి వాళ్ళకి మంచి పేరు వస్తుంది. బేసికల్గా ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నేను జస్ట్ ఒక జాలీ ట్రిప్గా ఇక్కడికి వచ్చి అనుకోకుండా ఒక ఫ్రెండ్ ద్వారా మా హీరో అయిన ఆకాష్ గారిని నేను కలిశాను. యాక్చువల్గా నాకు సినిమా అంటే వన్ టైప్ ఆఫ్ క్రేజ్, ఐ వాంట్ డన్ చేయాలని మనసులో ఉండేది. బట్ సినిమా అంటే వస్తే చెడిపోతారు, డబ్బులు లాస్ అవుతాయని చాలా విన్నాను. నేనైతే చూసింది కాదు, అతనితో ఉన్న నాకు పరిచయంలో అతనితో కలిసి తిరిగి చేసిన ఎక్స్పీరియన్స్లో నేను ఇట్లా ప్రొడక్షన్ పెట్టి సినిమా తీస్తున్నానని తెలియకముందే అతనితో ఫ్రెండ్లీగా తిరిగి యాజ్ ఎ బ్రదర్గా అతని దగ్గర ఉండి అతను వర్క్ పట్ల చూపించే డెడికేషన్, అతని కాన్సన్ట్రేషన్ మొత్తం అబ్జర్వ్ చేసి సినిమా తీయాలని చెప్పి సార్తో ఒకరోజు డేట్స్ తీసుకొని మాట్లాడితే ఆయన ఓకే చేశాడు. దెన్ స్క్రిప్ట్ వినంగానే ఐ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ. సారు అసలు నాకు చెప్పిన బడ్జెట్లో ఊహించనంత సినిమా నాకు ఇచ్చినాడు. ఐ రియల్లీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మై హీరో అండ్ మై ఫ్రెండ్ ఆకాష్ సార్. అండ్ దెన్ ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా అయిందంటే సినిమా యూనిట్ అంతా ఒక ఎత్తు అయితే ఆకాష్ సార్ మాత్రమే ఒక ఎత్తు. నేను హార్ట్ఫుల్గా గర్వంగా చెప్తున్నా, హీఈస్ ద హోల్ అండ్ ఆల్ టు దిస్ మూవీ. అండ్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ
స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు ఆడియో రిలీజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాట్స్ టు మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్ చాలా బాగా వచ్చింది. అండ్ ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఆకాష్ గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. బికాస్ తను చాలా ఇంట్రెస్ట్గా ప్రతి ఆర్టిస్ట్ని అంటే ఎవరిని ఇది చేయకుండా చాలా ఏది ఇంపార్టెంటో సో అదే అలాగే ఇందాక చెప్పినట్టు తను అలాగే సెలెక్షన్ చేశారు. చాలా బాగా చేశారు. అండ్ ఈ మూవీలో ఆకాష్ గారు చేసిన 7 క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే ఈ మూవీలో నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలంటే మేకప్ మెన్ గారికి. అండ్ ఎందుకు అంటే చాలా డిఫరెంట్గా మేకప్ తన దగ్గరుండి చాలా అండ్ హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ మెన్ అండ్ నేను ఆల్ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను. సో చాలా బాగా వచ్చింది. అండ్ ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే మూవీ కూడా మీ అందరికీ నచ్చాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిస్టర్ రాజేష్, ఒక హీరో 7 క్యారెక్టర్స్ చేస్తామంటే అంత ఈజీ కాదు. ఈ 7 క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ హీరో, మిగతా 6 క్యారెక్టర్స్ విలను అని విన్నా. సో 6 చాలా డిఫరెంట్గా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. చేసి ఉంటాడు, బికాస్ తనే కథ రాసుకున్నాడు కాబట్టి. తనకి సినిమా చాలా బాగా ఆడి డైరెక్టర్గా తన నమ్మకం సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిస్టర్ రాజేష్ ది కిల్లర్. ఇప్పుడు ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు చెప్పారు హీరో ఎంత కోఆపరేట్ చేశాడని చెప్పారు. డెఫినెట్గా ఒక సినిమాకి ఇలా ప్రొడ్యూసర్ హీరో ఇలా కోఆపరేటివ్గా ఉంటే చాలా బాగుంటుంది. ఆకాష్ ఈ సినిమాలో 7 క్యారెక్టర్లు మనకు కనబడతా చేశాడు. వెనక మళ్ళీ బిహైండ్ టెక్నీషియన్స్గా 4 క్యారెక్టర్లు చేశాడు. ఈ మొత్తం కలిపితే 11 క్యారెక్టర్లు అవుతాయి. ఈ కాకుండా ఈ ఆడియో ఫంక్షన్కి తను మొదటి నుంచి ఇన్విటేషన్లు ఇవ్వటం కానీ, దగ్గరుండి ఆడియో ఫంక్షన్ ఇచ్చేయటం, ప్రతిదీ ఈవెన్ వినల్స్ కాడి నుంచి ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడానికి ఏమేం చేయాలని కష్టపడి, ఆ కష్టపడిన క్యారెక్టర్ చూస్తే అది 12వ క్యారెక్టర్ అవుతుంది. ఒక వ్యక్తి 12 క్యారెక్టర్లు చేసి ఇంత కోఆపరేటివ్గా ఉండటం అనేది చాలా అద్భుతం. దీన్ని చూసి ప్రతి హీరో కూడా ఇలాగే కోఆపరేటివ్గా ఉండాలి. ఇలా ఉండగలిగితే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. డెఫినెట్గా ఇట్లాంటి కోసమైనా 100% ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఇది అయ్యి అందరికీ మంచి లాభాలు తీసుకొచ్చి డెఫినెట్గా ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇవాళ మెయిన్ హీరో ఆత్రేయ, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయ్యి అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆకాష్ చాలా బాగా చేశాడు. ఏదైనా ఒక వెంచర్ స్టార్ట్ అయ్యేటప్పుడు సమిష్టి కృషి అనేది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అది గేమ్ కావచ్చు, సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఆ హీరో, ఆ ప్రొడ్యూసరు అందరూ కూడా సమిష్టి కృషితోటి ఈ సినిమా నిర్మించారు. ఖచ్చితంగా ఇది విజయవంతం అవుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదండి, 100%. అలానే సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఇందులో ఆకాష్ నటన మామూలుగా ఒకదానికి డిఫరెంట్గా చాలా చక్కగా నటించారు. హీరోయిన్స్ కూడా బాగున్నారు. సో ఈ చిత్రం ఖచ్చితంగా విజయవంతం అయితే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆనందం సినిమా దగ్గర నుంచి నాకు మంచి ఫ్రెండ్ అయిన ఆకాష్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఆయన ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాల్సిన సినిమా ఇది కాదు. ఆనంద్ సినిమా నుంచి అందరి హృదయాల్లో ఆర్టిస్ట్గా మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. సో ఆయన 7 క్యారెక్టర్ కాదు 17 క్యారెక్టర్లు ఆయన బ్రహ్మాండంగా చేయగలడు. ఆయన ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడే ఆనంద్ సినిమా అప్పుడే జర్నలిస్ట్గా ఏముంది, ఒక కవరేజ్కి వస్తారు లేదా ఇంటర్వ్యూ చేస్తారు, ఆ పరిమితి అనుకున్నారు. కానీ ఆ రోజు నుంచి ఒక ఫ్రెండ్గా ఈ రోజు వరకు మారకుండా నా ఇంట్లో నా ఫంక్షన్ సంబంధించి ఏం జరిగినా తను ఉంటాం, తన ఫంక్షన్ నాకు జరిగిన ఏం జరిగినా ఫ్రెండ్గా ఆయన అలా కంటిన్యూ చేయడం అనేది నిజంగా హ్యాట్సాప్. అతను మంచితనమే దానికి అది తార్కాణంగా చెప్పుకోవచ్చు. సో ఈ రాజేష్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే నిర్మాత కూడా మంచి లాభాలు చేకూర్చాలని హృదయపూర్వకంగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. Congratulations, my director come my co-actor Akash Garu and Khadar sir. All the best for our movie and I want to thank Mr. Akash sir. Chala cooperative actor చెప్పగలుగుతాను. You know ఎక్కడ ఎంత కంఫర్టబుల్ లెవెల్ మేము ఫీల్ అయినా అంతా చేశారు సార్ ఇప్పటి వరకు. అండ్ వెరీ
other girl, Sony, very pretty looking and even, very nice songs. Thanks music director SS Athreya garu, very lovely music and I'm so happy with my music. Chala manchi song andincharu. Even the other song is really lovely and I'm so happy with my music and thank you everybody and all the very best. Hoping for the best. Chala hit అవ్వాలని కోరుకుంటున్నాము. Thank you so much. నాకు ఆకాష్ గారు గత 4 ఏళ్ళుగా పరిచయం. నాకు తమిళ్లో ఆయుధ పోరాటంకి అవకాశం ఇచ్చారు. అలాగే తెలుగులో మిస్టర్ రాజేష్కి మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ ఆకాష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా చిరకాల మిత్రులు చక్రి గారు ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ ఆడియో పెద్ద హిట్ అవ్వాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక హీరోగా, ఒక ఆర్టిస్ట్గా 7 క్యారెక్టర్ చేయడం మామూలు విషయం కాదు. ఎవరైనా ఏ ఆర్టిస్ట్ అయినా కూడా ఒక ప్రయోగం చేస్తే మనందరం అభినందించాలి, మనందరం చూసి దాని గురించి మాట్లాడాలి. తప్పకుండా అందరూ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. నాకైతే క్యూరియస్గా ఉంది చూడాలని. అది కమల్ హాసన్ చేసినా, ఆకాష్ గారు చేసినా, ఎవరు చేసినా ప్రయోగమే. ఎందుకంటే 7 క్యారెక్టర్స్ ఎట్ ఎ టైం చేయడం అనేది అది మామూలు విషయం కాదు. అందరం అప్రిషియేట్ చేయదగ్గ విషయం. అందులో డైరెక్షన్ ఆయనే చేస్తూ, సో ఎలా ఉంటుందో అన్న అది ఉంది, నాకు కుతూహలంగా ఉంది. తర్వాత మరి ప్రొడ్యూసర్ ఆయన స్పీచ్ అంతా విన్నాక చాలా అంటే ఓపెన్గా మాట్లాడారు. ఆయన చాలా ఓపెన్గా మాట్లాడారు. ఆయన నిజంగా ఈ సినిమా విజయం సాధించి ఆయన అనుకోకుండా ఈ ప్రొడ్యూసర్గా దీంట్లోకి వచ్చారు కాబట్టి ఆయనకి ఈ సినిమా ఎందుకో విజయం సాధిస్తుందని అనిపిస్తుంది. ఆయన ప్రొడ్యూసర్గా సెటిల్ అవుతే అలాంటి వాళ్ళు ఇంకెంతోమంది ప్రొడ్యూసర్స్ అవుతారు. సినిమా ఫీల్డ్కి వస్తే లాస్ అవుతామన్న అపోహ అది పోతుంది. సో డెఫినెట్గా మీరు హిట్ కావాలని కోరుకుంటున్నాను.